స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉత్సహించు పెదవులతోను నిన్ను గూర్చి గానము చేసెదము. ఉత్సహించు పెదవులతోను నిన్ను గూర్చి గానము చేసెదము. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతుము ప్రభువా. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతుము ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారిని క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. సర్వాధికారిని క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. నీ మార్గములు న్యాయములు కృపా సత్యములై ఉన్నవి. నీ మార్గములు న్యాయములు కృపా సత్యములై ఉన్నవి. హల్లెలూయా 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 హల్లెలూయా. సంవత్సరమును దయ కిరీటము మాకు ధరింపజేసియున్నావు. సంవత్సరమును దయ కిరీటము మాకు ధరింపజేసియున్నావు. గత కాలమంతయు నీ కృపలో మమ్ము కాపాడిన దేవా. గత కాలమంతయు నీ కృపలో మమ్ము కాపాడిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే
యుగ యుగముల వరకు స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా, స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదికాండం 4:26. మరియు చేతనకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈరోజు మన ధ్యానాంశంలో మొట్టమొదటి మాట, ప్రార్థించుటకు ఆరంభించు. మనము ప్రార్థన చేస్తాను. ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అయింది. దాని తర్వాత నోవా ప్రార్థన చేశాడు. నోవా కుటుంబం ప్రార్థన చేసినందుకు, దేవునికి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నందుకు నోవాని ప్రత్యేకించి వారి కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. తర్వాత అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చివరికి యేసు ప్రభువారు కూడా ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఆగలేక, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఈ ప్రార్థన మాకు నేర్పించు అని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు వారికి ప్రార్థన నేర్పించాడు. ఆమేన్. ప్రార్థన చేయుటకు ఆరంభించాలి. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా, రోజు 3 పూటలో అన్నం తినే ముందు ప్రార్థన చేస్తున్నాను కదా, లేకపోతే రోజు నేను 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రతిరోజు ప్రేయర్ టవర్కి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని మీరు అనొచ్చు. కానీ గత సంవత్సరంలో ప్రార్థన చేసిన దానికంటే ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆరంభించిన మీరు దాన్ని కొనసాగించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆరంభించిన మీరు ఆపు చేయకుండా, దాన్ని హోల్డ్లో పెట్టకుండా మీరేం చేయాలంటే దాన్ని కొనసాగించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వరకు కొనసాగించాలంటే మీ ఊపిరి ఆగిపోయేంత వరకు మీరు దాన్ని కొనసాగించాలి. ఆమేన్. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ప్రార్థన చేయట్లేదేమో, ఈ క్షణం నుండి మీరేం చేయాలంటే ప్రార్థించుటకు ఆరంభించండి. ఆమేన్. ప్రార్థన చేస్తే ఏమవుతుంది, ఎవరి కోసం ప్రార్థన చేయాలో మనం చూద్దాం. 1 తిమోతి 2:1-4. 1 తిమోతి చాప్టర్ 2:1-4. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఓకే, మీరు నెమ్మదిగా, మీరు సుఖంగా, మీరు ప్రశాంతంగా, మీరు అన్ని కూల్గా ఉండాలి, అన్ని సాఫీగా సాగాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరు రాజులుగా ఉన్న వారి కోసం మీరు ప్రార్థన చేయాలి, అధికారులుగా ఉన్న వారి కోసం మీరు ప్రార్థన చేయాలి, వారి కోసం విజ్ఞాపన చేయాలి. అప్పుడు మీరు ఎలా ఉంటారంట, నెమ్మదిగాను సుఖంగాను మీరు ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం మనం నెమ్మదిగా, మనం సుఖంగా ఉండాలంటే మనం ఇతరుల కోసం, సర్వ మానవుల కోసం, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, వాళ్ళంటే నాకు పడదు కాదు, అందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనము నెమ్మదిగా, మనము సుఖంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇది మంచిది, మన రక్షకుడైన దేవునికి అనుకూలమైనదై ఉన్నది. ఆమేన్. ఇది మంచిది. మీరు ఈ విధంగా ప్రార్థన చేయడం మంచిది, ఇది దేవునికి ఇష్టం. అలాగే ప్రార్థన చేస్తే మనకు నెమ్మది ఉంటుంది, అలాగే సమాధానం ఉంటుంది. ఈ సంవత్సరం అన్నా నాకు పెళ్ళి అవుతుందో కాదో, ఈ సంవత్సరం అన్నా నాకు జాబ్ వస్తుందో లేదో, ఈ సంవత్సరం అన్నా నేను ఇల్లు కట్టుకుంటానో లేదో, శాలరీ హైక్ అవుతుందో లేదో, అలాంటి ఉంటే ఏ విషయంలో కూడా మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీ పత్రిక 4:6. దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. ఆమేన్. దేని విషయమైనా సరే, దేని విషయంలో కూడా మీరు చింతపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఈ సంవత్సరం ఏమైపోతుందో, అయ్యో ఈ సంవత్సరం అన్నా మేము ఏమన్నా చేయగలుగుతామో, ఇది సాధిస్తామో లేదో, మా పిల్లలు బాగుపడతారో లేదో, మా భర్త రక్షణ పొందుతాడో లేదో, దేని విషయమైనను మీరు చింతపడదు. కానీ అన్ని విషయములలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ అవసరములు ఆయనకు తెలియజేయండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించుటకు ఆరంభించాలి. ఆమేన్. మనం దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరం లేదు, కానీ మనం ఆయనకు తెలియజేస్తే చాలు. ఆమేన్. రెండవది, పాడుటకు స్తుతించుటకు ఆరంభించు. అబ్బే నా గొంతంత బాగోదే, నేను ఇప్పుడు వరకు పాడలేదే, నేను చర్చికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా పాడితే నేను చూడడం తప్ప నేను మాత్రం అస్సలు పాడను, నా గొంతు బాగోదు కాదు. పాడుటకు స్తుతించుటకు ఆరంభించు. ఎందుకు పాడాలి, పాడితే ఏం జరుగుతుంది అని మనం చూద్దాం. యెహోషాపాతు రాజు ఉన్నాడు, యెహోషాపాతు రాజు అలాగే యూదా వారు ఉన్నారు. అయితే వీరి మీదకి
3 గ్రూప్స్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అటాక్ చేయడానికి వారి మీదకి వస్తున్నారు. వారి మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కత్తులు తీసుకొని రెడీ అయిపోలేదు యుద్ధానికి. ఏం చేస్తున్నారంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనము, వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి. ఆమేన్, హల్లెలూయా. వారు పాడుటకు స్తుతించుటకు ప్రారంభించారు. వాడు పాడుటకు స్తుతించడము మొదలు పెట్టగా, ఆమేన్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాడుటకు స్తుతించుటకు ప్రారంభించారు. అంతే, దేవుడు వీరి పక్షును యుద్ధం చేసి వారిని అందరినీ హతం చేశాడు. అంటే వారందరినీ లేకుండా చేశాడు, వారందరినీ నాశనం చేశాడు. ఆమేన్. ఇప్పుడు మీరు మొదటిది చేస్తూనే ఉండొచ్చు, నేను ప్రార్థిస్తున్నాను కదా, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన వినట్లేదేంటి, కార్యరూపంగా నేను చూడలేకపోతున్నానే. అయితే మీరు పాడడానికి అలాగే స్తుతించడానికి మీరు ప్రారంభించినప్పుడు, మీరు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా దేవుడు కూడా మీ పక్షంన ఆయన కార్యంను మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే పౌలు శీలలు కూడా పాటలు పాడినప్పుడు ఏం జరిగిందో మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చెరసాలలో ఉండి వీరు పాటలు పాడుతున్నారు. మొదటిగా వాళ్ళు ఏం చేశారు, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. వారు మొట్టమొదటిగా ప్రార్థన చేశారు, తర్వాత కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు పాడుతుంటే వారికి ఏం జరిగింది, ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా ఇక్కడ జరిగింది. భూకంపం రావడం ఏంటి, భూకంపం వస్తే సాధారణంగా ఏం జరగాలి, బిల్డింగు కూలిపోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, భూకంపం రాగానే పునాదులు అదిరాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకాలు ఊడాయి. ఇలాంటి భూకంపం ఎప్పుడైనా వస్తుందా? ఆమేన్. మీరు పాడడానికి, మీరు స్తుతించడానికి ప్రారంభించినప్పుడు మునుపెన్నడూ జరగని క్రియలు మీరు జరగడం చూస్తారు. ఆమేన్. అసాధ్యమైనవి జరగడం మీరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. మనం పాడాలి, మనం స్తుతించాలి, అప్పుడు మనం కల్లారా దేవుడు కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. మొదటి మాట నేనేం చెప్పానంటే ప్రార్థించుటకు ఆరంభించాలి. రెండవదిగా పాడుటకు స్తుతించుటకు ఆరంభించాలి. మూడవది పని చేయుటకు ఆరంభించు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనము, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములు సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. ఆమేన్. ఆయన మందిరం కట్టడానికి వీరు పూనుకుంటున్నారు. మందిరము పనిలో మనము పాలువారి ఉండాలి, మనం పని చేసేవారిగా ఉండాలి. ఆమేన్. అలాగే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం, ఎజ్రా చాప్టర్ 3:8. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయులు కుమారుడైన జెరుబ్బాబెలును యజాదాకు కుమారుడైన యెషూవాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందును పని ఆరంభించి 10 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. యెహోవా మందిరము యొక్క పని నియమించారు. ఇంకా 20 సంవత్సరాల కంటే పైన వారు అందరూ కూడా ఏం చేయాలి, మందిరం పని చేయాలని ఎజ్రా చెప్తున్నాడు. వీరందరూ కూడా మందిరం పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని విడిచిపెట్టలేదు. 20 సంవత్సరాలు కంటే పైబడిన వారిని మందిరం పని చేయడానికి, మందిరం నిర్మించడానికి ఎజ్రా ఇక్కడ వారితో మాట్లాడాడు. అలాగే వారు చేస్తున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. 2 Chronicles చాప్టర్ 29:3, 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. హిజ్కియా ఆయన మందిరమును బాగు చేసే దాంట్లో ఆయన పని చేస్తున్నాడు. ఆమేన్. యేసు ప్రభు వారు కూడా పని చేశారు. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. యేసు ప్రభువారు 12 ఏళ్ళ వయసు అప్పుడు, 12 సంవత్సరాలప్పుడు మందిరంలో నుండిపోయాడు. వారా మరియా యోసేపు తిరిగి 3 రోజుల తర్వాత వచ్చి ఆయనను కలుసుకొని, నువ్వు ఎందుకు ఈ విధంగా చేశావు, నేను మీ తండ్రి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని, నువ్వు ఎందుకు ఇలా చేసావు, మేము చాలా టెన్షన్ పడ్డాం, నిన్ను వెతుకుతున్నాం అంటే యేసు ప్రభువారు అంటున్న మాటలు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి,
నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పారు. యేసు ప్రభు వారు పని చేస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడు ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఆయన పని చేస్తున్నాడు. అలాగే ఆయన ఒక చక్కటి మాట అన్నాడు, నేను నా తండ్రి చెప్పిన పని తుదిముట్టించేంత వరకు, దాన్ని ముగించేంత వరకు నేను పని చేయడమే నాకు ఆహారమై ఉన్నది అని యేసు ప్రభు వారు అంటున్నారు. ఆ మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుడు నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. ఈరోజు మీరు నేను ఏ విధంగా ఉండాలంటే దేవుని పని మనకు ఆహారంలాగా ఉండాలి. ఆ విధంగా మీరు నేను మన ముందుగాక. ఆమేన్. క్రీస్తు శరీరముకు ఆయన శిరస్సుగా ఉన్నాడు, ఆయన హెడ్గా ఉన్నాడు. అయితే మనమందరము ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నాం. మనమందరం వీఆర్ ఆల్ ఆర్గన్స్. అయితే ఎవరి పని వారు చేయాలి. కళ్ళు చేసే పని చెవు చేస్తుంటే ఎలా ఉంటుంది? ఒకటి ఇటు చూస్తుంది, ఒకటి ఇటు చూస్తుంది, మీకేం అర్థమవుతుంది? కాబట్టి ఎవరికి ఏ పని అయితే ఉందో వారు ఆ పని చేయాలి. చేయకుండా మానేస్తే ఏమవుతుంది? ముందుకి సాగలేం. మీ హెడ్ నుంచి సిగ్నల్ వస్తేనే, ఆర్డర్ వస్తేనే, లేకపోతే మీరు అనుకుంటేనే మీరు ఒక అడుగు ముందుకేస్తారు. ఇది చెప్పకుండానే మీరు ముందుకేస్తే ఏదో ఒకటి అయిపోతుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ నుంచి రావాలి, మనం అప్పుడే మనం కదులుతాం. ఇక్కడ నుంచి వచ్చినప్పుడే మనం చేయాలి. అంటే క్రీస్తు మనకు శిరస్సు ఉన్నాడు, ఆయన హెడ్గా ఉన్నాడు. ఆయన చెప్పిన పని మనం చేయాలి. ఆయన చెప్పిన విధంగా, ఆయన మనతో మాట్లాడిన విధంగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. ఆమేన్. అందరికీ ఒకే పని ఇవ్వలేదు. మీకున్న ఈ 2 చేతులు చేసే పని, మీ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు అన్నీ కూడా చేతులు చేసే పనే చేయట్లేదు. వాటి పని వాళ్ళకు ఉన్నాయి. రోమియోలకు రాసిన పత్రిక 12:4-8 అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు. అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది. ప్రవచించేవాడైతే ప్రవచించమని, అలాగే పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయమని, బోధించేవారైతే బోధించండి, హెచ్చరించేవాడైతే హెచ్చరించండి. ఇలాగా పని కలిగి యుందుము. మన పని ఏంటో మనం తెలుసుకొని మనము పని చేసేవారుగా ఉండాలి. మీరు నేను అందరూ పని చేయాలి. ఒకవేళ మీరు పని చేయకపోతే ఈ శరీరం పని కూడా ఎలా ఉంటుందంటే కొంచెం స్లోగా వెళ్ళినట్టు ఉంటుంది. అదే అందరూ కలిసి ప్రతి ఒక్కరూ పని చేస్తుంటే మనం ఏం చేయగలుగుతాం? పరిగెత్తగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశంలో 4వ మాట, ప్రకటించుటకు ఆరంభించు. అరే, ప్రకటించడం అంటే ఇది మన పని కాదు కదా, ఇది పాస్టర్లు చేసే పని, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చేసే పని. అబ్బే, ప్రకటించడం అంటే ఇది నా పని కాదు. ఇది శిష్యులు ప్రకటించారు కదా, మనం కాదు కదా ప్రకటించాల్సిందంటే. మార్క్స్ వార్త 5:19-20 ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వాన్ని దెకాపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. సేనదయం పట్టిన వాడిని స్వస్థపరిచిన తర్వాత యేసుప్రభువు వారు, నువ్వు స్వస్థత పొందావు, నువ్వు విడుదల పొందావు కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోమనలేదు. ఆయనకు ఒక పని అప్పగించాడు. నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములు వారికి తెలియజెప్పమనెను. మీకు చేసిన కార్యములు మీరేం చేయాలి? తెలియజేయాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు కనికరపడి మిమ్మల్ని రక్షించాడు, ఆ విషయాన్ని మీరు తెలియజేయాలి. యేసు ప్రభువారు కనికరపడి మిమ్మల్ని ఇంతవరకు కాపాడుతున్నాడు. దేవుడు చేసిన ప్రతి కార్యమును కూడా మనం ఏం చేయాలి? చెప్పేవారిగా ఉండాలి, మనం ప్రకటించేవారిగా ఉండాలి. ఇక్కడ మీ ఇంటి వారికి వెళ్ళి చెప్పమంటే ఈయన 10 పట్టణాలు తిరిగి దేవుని కోసం చెప్పాడు. అక్కడ విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు. ఆమేన్. హల్లెలూయా. విన్నవారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు కనికరపడి చేసిన కార్యములు చెప్పేవారిగా మనం ఉండాలి. ఆమేన్. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పేతురు ప్రసంగం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యము 2:38-41 ఇక్కడ మనం చూస్తే, కానీ 41 నేను చదువుతున్నాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు
ఇంచుమించు 3,000 మంది చేర్చబడరు. ఇక్కడ పేతురు ఏమని ప్రసంగిస్తున్నాడంటే మారుమనసు పొంది బాప్తిసం పొందండి, దేవుడు మీకు పరిశుద్ధాత్మను వరమును ఆయన మీకు ఇస్తాడు అని పేతురు నిలబడి ప్రసంగిస్తున్నప్పుడు అలాగే ఇది ఎవరికి, ఇది కేవలం మీకోసమే కాదు, మీకు మీ పిల్లలకి దూరస్తులకు ప్రతి ఒక్కరు కూడా ఇదే మారు మనసు పొంది మీరేం చేయండి, బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము దేవుడు మీకు ఇస్తాడు అని ఆయన తెలియజేస్తున్నప్పుడు ఆ ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల ఏమవుతుంది అంటే మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మీరు వెళ్ళి మీ స్థలంలో, మీ స్కూల్లో కానీ మీ కాలేజ్లో కానీ మీరు ఎక్కడైతే మీరు నిలబడి మీరు ప్రసంగిస్తున్నారో లేదా నిలబడి చెప్తున్నారో దేవుడు ప్రజలను మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఫిలిప్పు ప్రకటిస్తున్నాడు అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 4 నుండి 8 వరకు ఇక్కడ చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకును వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. ఓకే, క్రీస్తుని వారికి ప్రకటిస్తున్నాడు. ఈయన ఫిలిప్ వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే క్రీస్తుని వారికి పరిచయం చేస్తున్నాడు, వారికి ప్రకటిస్తున్నాడు. ఇక్కడ చాలా గొప్ప కార్యాలు జరిగినాయి. అపవిత్ర ఆత్మలు కేకలు వేసి అవి పారిపోతున్నాయి. పక్షవాయువు కలిగిన వారు అనేకులు స్వస్థత పొందారు. ఆమేన్, హల్లెలూయా. అందువలన ఆ పట్టణంలో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మీరున్న ఏరియాలో, మీరున్న స్థలంలో సంతోషం కలగాలంటే మీరేం చేయాలి? ప్రకటించేవారుగా ఉండాలి. ఆమేన్. ప్రకటిస్తూ ఉంటే చాలు, దేవుడు తన కార్యాలను ఆయన చేస్తాడు. ఆమేన్. మారు మనసు ఆయన ఇచ్చేది ఆయనే, మనసు మార్చేది ఆయనే. కాబట్టి మన పని ఏంటంటే మనం ప్రకటించాలి. ఆమేన్. మన పని ఏంటంటే చెప్పడం వరకే, పరిశుద్ధాత్మ దేవుడు మిగతా పని ఆయన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన పని ఏంటంటే ప్రార్థన చేయడం వరకే, స్వస్థపరిచేది ఆయనే. ఆమేన్. అలాగే పౌలు కూడా ప్రకటిస్తున్నాడు యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఆమేన్. అపోస్తలుల కార్యం 9:20లో ఇక్కడ మనం చూస్తే అనేకులు ప్రకటించారు. మీరు నేను మనకు కూడా దేవుడు అప్పగించిన పని ఏంటంటే మీరు బూదిగంతుల వరకు వెళ్ళి సర్వలోకములకు సువార్త ప్రకటించింది. ఆమేన్. ఆయన పిల్లలుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే ఆయనను పరిచయం చేయాలి. ఆమేన్. ముందుగా ఆయన తెలుసుకోవాలి, తిరిగి ఆయనను పరిచయం చేసే పనిలో మనం ఉండాలి. ఏం ఆరంభిస్తారు? ప్రార్థన చేయుట ఆరంభించు, పాడుటకు స్తుతించుటకు ఆరంభించు, పని చేయుటకు ఆరంభించు, ప్రకటించుటకు ఆరంభించు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆరంభించడానికి సహాయం దయచేయండి. నన్ను ప్రభు నన్ను కొనసాగించడానికి, నా జీవిత కాలమంతా నన్ను ప్రభు నేను కొనసాగిస్తూ నన్ను ప్రభు నేను ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నన్ను ప్రభు ఈ దినము నన్ను ప్రభు మొదలుకొని నేను పాడడానికి, స్తుతించడానికి ఆరంభిస్తున్నాను తండ్రి. అలాగే నేను పని చేయడానికి, దేవా నువ్వు నాకు అప్పగించిన పని, సంఘంలో ఏ పని అయితే మీరు నాకు అప్పగించారో ఆ పని నేను చేయడానికి సహాయం దయచేయండి, ప్రకటించడానికి సహాయం దయచేయండి, పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి. నేను ప్రభు అనేక మంది నీతో త్రిప్పడానికి నన్ను ప్రభు మీరు కృప చూపించమని అడుగుతున్నా. నేను ప్రకటించే పనిలో నేను ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. తద్వారా అనేకులు నన్ను ప్రభు నీ త్రోటు తిప్పేవాడిగా నన్ను ప్రభు మేము మారడానికి సహాయం దయచేయండి. నీ రాజ్యం విస్తరణలో నన్ను ప్రభు దైవరాజ్య సంబంధమైన నన్ను ప్రభు మనస్సును నన్ను ప్రభు ఆ మనస్సు నన్ను ప్రభు మీరు మాకు దయచేసి తండ్రి నన్ను ప్రభు నీకు వందనాలు. నీ రాజ్య విస్తరణలో మేము పని చేయడానికి, మేము పాలువారై ఉండడానికి సహాయం దయచేయండి. నేను నిశ్చయంగా ఆరంభించడానికి నన్ను ప్రభు ఆరంభించిన దాన్ని నేను కొనసాగించడానికి సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మా చిరునామా దైవజనులు జాషువా గుమ్మళ్ళ గారు, పెనియల్ గాస్పల్ చర్చ్, ప్లాట్ నంబర్ 22, హిమగిరి నగర్, గంధంగూడ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్స్ 9009238885, 90082994, 9246551333, 93911999244.